హైదరాబాద్ లో రకరకాల ద్రాక్ష పండ్లు నోరూరిస్తున్నాయి. 62 రకాల్లో సాగు చేసిన గ్రేప్స్ ఫెస్టివల్ కు రాజేంద్రనగర్ గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ వేదికైంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించిన ద్రాక్షలను కొనుగోలు చేయడానికి నగరవాసులు క్యూ కడుతున్నారు. గ్రేప్స్ ఫెస్టివల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఫిబ్రవరి నెల అనగానే భాగ్యనగర వాసులకు మొదటన గుర్తుకొచ్చేది రాజేంద్రనగర్ లో జరిగేటటువంటి గ్రేప్స్ ఫెస్టివల్. సో అలాంటి గ్రేప్స్ ఫెస్టివల్ కి మరోసారి రాజేంద్రనగర్ గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ వేదికైంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 62 రకాల ద్రాక్షలు ఇక్కడ ఏదైతే నోరూరిస్తున్నాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నేను గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. మొత్తం కూడా దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ తోటలో నేరుగా వచ్చేసి ఎవరైనా కూడా వారికి కావాల్సినటువంటి ఈ గ్రేప్స్ని ఏదైతే వారికి టేస్ట్ చేసేసి కొనుక్కునేటటువంటి అవకాశం అయితే నిర్వాహకులు కల్పించారని చెప్పొచ్చు. మనం ఏదైతే విజువల్లో కూడా చూడొచ్చు, ఎలాంటి రసాయనాలు కలపకుండా పూర్తిగా ఆర్గానిక్గా ఉన్నటువంటి ఈ ద్రాక్షలు కొనడానికి అయితే పెద్ద ఎత్తున కూడా భాగ్యనగర వాసులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన నిర్వాహకులు ఉన్నారు. కార్తీక్ వారితో మాట్లాడదాము. కార్తీక్, చెప్పండి, అది మొత్తం కూడా ఈసారి స్పెషాలిటీ ఏ విధంగా ఉంది, ఏంటి? లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ ఇంకా 3 acres ఎక్కువ వచ్చింది. సో ప్రతిసారి కూడా అందరూ కూడా వచ్చి తరలిపోతుండే. ఒక 20 to 30 days నడుస్తుండే. ఈసారి ఒక 2 months నడుస్తుందని మా ఆలోచన. ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ద్రాక్ష కొనుక్కునేటటువంటి వారు? సో ఇక్కడ అంటే బయట మార్కెట్కి కానీ ఇక్కడ కానివ్వండి వ్యత్యాసం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ టేస్ట్ పరంగా కానివ్వండి, రకాలు ఏమేమి రకాలు ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర? మార్కెట్కి ఇక్కడ చేంజ్ ఏముందంటే అక్కడ ఆర్గానిక్ ఉంటాయి, మన దగ్గర ఆర్గానిక్ ఉంటాయి, అక్కడ మందులతో పాటిస్తారు. ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ ఒక 15 days మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇవి అట్లా కాదు, మనం తీసుకొని తొందరగా టేబుల్ వెరైటీస్ అయినా జ్యూస్ వెరైటీస్ అయినా. అండ్ ఇంకోటి ఎవ్రీ ఇయర్ ఫేమ్ స్లీవ్లెస్ అనేది తొందరగా అయిపోతుండే. సో ఇప్పుడు 3 acres అదే ఎక్కువ వచ్చింది. సో అందరికి అది అవైలబుల్ ఉంటుంది. రేట్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా బయట మార్కెట్కి ఇక్కడ తేడా ఎలా ఉంటుంది? ఇప్పుడు రెడ్ గ్లోబ్ ఉంది సార్, ఇది రెడ్ గ్లోబ్ ఉంది కదా, ఇది ఇంపోర్టెడ్ ఫ్రూట్. ఇది మనకు స్పెన్సర్స్లో కనిపిస్తుంది. ఇది మీకు అక్కడ 1200 kg కనిపిస్తుంది, ఇక్కడ మనం 600 kg ఇస్తాం. సో ఏ వెరైటీకి ఆ వెరైటీ మనం రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తాం. లాస్ట్ ఇయర్ రెస్పాన్స్ ఎలా ఉంది? సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి మేము లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం పెద్ద ఎత్తున ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా కొంచెం మాకు కూడా తొందరగా ప్రచారం ఉంటే బాగుంటుండే. లేట్ ఇన్ఫర్మేషన్ వల్ల మేము లేట్ రావాల్సి వచ్చింది అని చాలా మంది నారాజు వెళ్ళండి. ఈసారి అట్లా కాదు, అందరికి కూడా తొందరగా వస్తే వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. లేదు అంటే మీకు మంచి వెరైటీస్ అనేది. అంటే మొత్తం అసలు ఇది సాగు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఏంటి అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ బయట అయితే ఇయర్లీ 2 crops తీస్తారు సార్, మన దగ్గర ఓన్లీ 1 crop తీస్తారు. ఎందుకంటే ఇది హార్టికల్చర్ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు పండిస్తారు కాబట్టి. సో వాళ్ళకి ఏదైతే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ జనవరి లేకపోతే ఫిబ్రవరి ఎండింగ్ లోపు మన క్రాప్ వచ్చేస్తుంది. మనము చూడొచ్చు, ఈసారి దాదాపు 2 నెలల పాటు ఈ ఫెస్టివల్ నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. బట్ మనం చూడొచ్చు, ఏదైతే ప్రతిసారి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇతర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచనే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే నేరుగా తోటకు వెళ్ళి ఆ ద్రాక్షలను కోసి ఏదైతే తినే విధంగా ఇక్కడ అవకాశం ఉంటుంది, కొనుక్కునే విధంగా కూడా వెసులుబాటు ఉంటుంది. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఎంత గ్రేప్స్ని పండించడము, ముఖ్యంగా అమ్మడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇవి ఆర్గానిక్గా అవైలబుల్ ఉంటాయి కదా, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా, హెల్త్ కూడా చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. అట్లా అని మేము ఎవ్రీ ఇయర్ వస్తాం, ఇక్కడ దగ్గరే ఉంటాం మేము. ఎలా ఉంది మేడం? చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ గ్రేప్స్ కొనడానికి వచ్చి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్ వస్తాం, ఖచ్చితంగా వస్తాం, విజిట్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇంత మంచి వాతావరణంలో అంటే ఒక విలేజ్ వాతావరణంలో ఒక తోటకు వెళ్ళి తీసుకున్నట్లు ఎలా ఉంది? We are feeling very happy to visit here. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి అండ్ అవి చాలా ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి యు ఆర్ హ్యాపీ టు ఈట్ దిస్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం ఇక్కడికి. థ్యాంక్ యూ. అంటే ఎట్లా ఉన్నాయి కాస్ట్ పరంగా కానీ మార్కెట్కి ఇక్కడికి తేడా ఎట్లా ఉంది? అంటే మార్కెట్లో ఉండేటటువంటి గ్రేప్స్లో ఉండేటివి అంటే అక్కడ ఆర్గానిక్గా ఉండవు కాబట్టి అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ప్రైజెస్ అనేటివి. మొత్తానికి అయితే ఇటు గ్రేప్స్ ఫెస్టివల్, సో మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండేటటువంటి ఎలాంటి సేంద్రియాలు కలపనటువంటి నోరూరించే ఏదైతే ద్రాక్ష పళ్ళను తినాలనుకుంటే మాత్రం తప్పకుండా భాగ్యనగర వాసులు ఇటు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి కొండా బాపూజీ హార్టికల్చర్ గ్రేప్ యూనివర్సిటీకి రావాల్సిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాన్.